బ్రేకింగ్ న్యూస్ వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. నిన్న గోరంట్ల మాధవ్ దాడికి ప్రయత్నించడంతో హాస్పిటల్ కి తీసుకువెళ్లడం కన్నా పోలీస్ స్టేషన్ బెటర్ని భావించారు పోలీసులు. దాంతో మంగళగిరి పోలీస్ స్టేషన్ కు డాక్టర్ను రప్పించారు. వైద్య పరీక్షలు పూర్తయ్యాక కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు. వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు పోలీసులు. నిన్న గోరంట్ల మాధవ్ దాడికి ప్రయత్నించడంతో హాస్పిటల్ కి తీసుకువెళ్లడం కన్నా పోలీస్ స్టేషన్లోనే ఉంచడం బెటర్ అని భావించారు పోలీసులు. అయితే డాక్టర్స్ ను పోలీస్ స్టేషన్ కే పిలిపించి పోలీస్ స్టేషన్లోనే వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక వైద్య పరీక్షల అనంతరం కోర్టులో ప్రవేశపెడతారు. కృష్ణారెడ్డి అనే అతను మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ ఆపంకుడు గ్రామానికి చెందిన వ్యక్తి ఇచ్చిన రిపోర్టు మీద మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నెంబర్ 154/25గా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. కేసు దర్యాప్తులో భాగంగా టెక్నాలజీని ఉపయోగించి ఇమీడియట్ గా వితిన్ 24 hours లోనే అతను ఎక్కడున్నాడు అనేది ట్రేస్ చేసాం. దాని మీద ఇబ్రహీంపట్నంలో ఉన్నట్లుగా మనకి తెలిసింది. మంగళగిరి రూరల్ ఎస్ఐ అండ్ స్టాఫ్ వెళ్ళి అతన్ని పికప్ చేసుకుని సిఏ గారు వెళ్ళి అతన్ని పికప్ చేసుకురావడం జరిగింది. అలాగే రిమాండ్ కూడా రెడీ చేసుకున్నాం. ఈ రోజు ఉదయం మెడికల్ పరీక్ష అనంతరం రిమాండ్ పంపిస్తాం. దర్యాప్తులో ఇంకా తేలవలసి ఉంది. ఇందులో ఏమన్నా ఇంకా ఎవరైనా ప్రోత్సహించిన వ్యక్తులు కానీ ఈ కానీ ఉండేటట్టయితే దాని మీద దర్యాప్తు. అంటే నిన్న వెళ్ళేటప్పుడు గోరంట్ల ఎక్స్ ఎంపీ గారు దారిలో ఆ వెహికల్ ఆపడం అలాంటి కొన్ని నాన్సెన్స్ జరిగింది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని డాక్టర్ గారిని ఇక్కడ గెలిపించి పరీక్ష చేయించడం. ఇక చేబ్రోలు కిరణ్ కేసుకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. సాహిత్య చెప్పండి, ఇటు వైద్య పరీక్షలు పూర్తయ్యాయా, అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి? ఎస్, మంగళగిరి పోలీస్ స్టేషన్లో చేబ్రోలు కిరణ్కి అయితే కనుక ఇప్పటికే వైద్య పరీక్షలు పూర్తయ్యాయని చెప్పొచ్చు. నిన్న చేబ్రోలు కిరణ్ని మంగళగిరి పోలీసులు అదుపులోకి తీసుకున్న అనంతరం అయితే కనుక అటు గుంటూరు ఎస్పీ ఆఫీస్ దగ్గరికి కూడా తీసుకెళ్లి అక్కడ విచారణ చేపట్టడం జరిగింది. అనంతరం నిన్న రాత్రే మళ్ళీ మంగళగిరి పోలీస్ స్టేషన్కి తిరిగి మళ్ళీ ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ రాత్రంతా కూడా అతనికి అంటే ఫింగర్ ప్రింట్స్ కానీ అతని స్టేట్మెంట్ రికార్డ్ చేయడం కానీ అనేక ఏవైతే స్పెసిఫికేషన్స్ ఉంటాయో వాటన్నిటికీ సంబంధించి కూడా చేబ్రోలు కిరణ్ అయితే కనుక ఇప్పటికే విచారిస్తూ ఉన్నారు. దాని తర్వాత అయితే కనుక ఇవాళ పొద్దున్న నుంచి కూడా అతనికి వైద్య పరీక్షల నిమిత్తం అయితే కనుక మెడికల్ డాక్టర్స్ కి సంబంధించి వాళ్ళందరినీ కూడా మంగళగిరి పోలీస్ స్టేషన్ కి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే నిన్న మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఒక 4 దుండగులతో వచ్చి అక్కడికి దాడి చేయడం పట్ల అక్కడ సెక్యూరిటీ పర్పస్ అయితే కనుక ఈసారి హాస్పిటల్ కి వెళ్ళడం కంటే ఇక్కడ మంగళగిరి పోలీస్ స్టేషన్ లోనే వైద్య పరీక్షలు కండక్ట్ చేయడం బెటర్ అనుకుంటూ పోలీసులు కూడా భావించిన పరిస్థితి అయితే ఉంది. అందుకనే ఇక్కడే కిరణ్ కి వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. అనంతరం అక్కడి నుంచి నేరుగా అయితే కనుక మనం ప్రస్తుతం ఏదైతే మంగళగిరి జ్యుడిషియల్ కోర్టు అయితే ఉందో జ్యుడిషియల్ కోర్టు దగ్గరికి అయితే కనుక కిరణ్ ని తీసుకొచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. చూడొచ్చు, మొత్తం అంటే ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎవరు వచ్చి మళ్ళీ దాడి చేసే అవకాశం ఉండకుండా ఉండేందుకైతే కనుక పోలీస్ సిబ్బందిని అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. మొత్తం అంతా సెక్యూరిటీ పర్పస్ ఇప్పటికే కిరణ్ ని ఇక్కడికి చాలా చాకచక్యంగా పోలీసులు కోర్టు వరకు కూడా తీసుకురావడం జరిగింది. ఇతనికి రిమాండ్ ఇచ్చే నేపథ్యంలో అయితే కనుక రిమాండ్ కంటే ముందు ఇక్కడ కోర్టులో జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన అనంతరం అక్కడ ఎలాంటి తీర్పు రాబోతుంది, ఏంటి, ఎన్ని రోజుల కస్టడీకి జ్యుడిషియల్ కస్టడీ ఎప్పుడు పంపిస్తారు అనేది అయితే కనుక వేచి చూడాల్సిన పరిస్థితి కనపడుతూ ఉంది. అయితే పోలీసులు అందరూ కూడా ఇప్పటికే మొత్తం సిబ్బందిని అందరినీ కూడా అలర్ట్ చేసిన పరిస్థితి మనకు కనపడుతుంది. కాబట్టి అయితే చేబ్రోలు కిరణ్ పై ఇప్పటికే 5 కేసులు నమోదు చేసిన నేపథ్యంలో అయితే కనుక మరో కొత్త కేసు అయితే కనుక మంగళగిరి పిఎస్ లో ఇందాకే కొంతమంది ఎవరైతే అతను
మాటలకి ప్రలోభపడి బాధపడి మనస్తాపానికి గురి చెందిన వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన నేపథ్యంలో అతనిపై కొన్ని సెక్షన్ల మేరకు అయితే కనుక కంప్లైంట్ రైజ్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ ని కూడా తీసుకున్నారని చెప్పి ఇందాక మురళి కృష్ణ డిఎస్పీ కూడా మనతో బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్ గా చెప్పిన పరిస్థితి కనపడుతోంది. మరి కాసేపట్లో అయితే కనుక జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముందు అయితే కనుక ఇటు చేబ్రోలు కిరణ్ అక్కడ ముగించుకున్న అనంతరం అయితే కనుక అక్కడ ఏదైతే జడ్జి తీర్పునివ్వబోతున్నారో దాన్ని బట్టి అతన్ని గుంటూరు సబ్ జైలుకి రిమాండ్కి అయితే తరలించే అవకాశం అయితే కనపడతా ఉంది. ఖచ్చితంగా రిమాండ్కి తీసుకువెళతారు కాబట్టి ఇక్కడ పోలీసు బలగాలను కూడా కట్టుదిట్టంగా ఏర్పాటు చేసి ఇక్కడ అతన్ని జాగ్రత్తగా గుంటూరు సబ్ జైలుకి తీసుకెళ్లేందుకైతే కనుక అన్ని సిద్ధం చేస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే నిన్న మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ చేసిన రచ్చకైతే కనుక పోలీసులు ఇప్పటికే అనేక చోట్ల ఈ సెక్యూరిటీ పర్పస్ అయితే కనుక పోలీసులను కానీ ఇటువైపు వాళ్ళు కూడా మొత్తం అలర్ట్ చేస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఇటు ఇంకొక విషయం చేబ్రోలు కిరణ్కి అయితే కనుక అంటే అతనికి సపోర్ట్గా కానీ అటు ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇటు స్నేహితులు కానీ అతనికి ఎవరైతే అనుచరులు ఉంటారు ఎవరు కూడా రాని పరిస్థితి కనపడతా ఉంది. ఇటు దానికి సంబంధించి కూడా పోలీసులు కూడా పూర్తి సమాచారం మనకు అందిస్తా ఉన్నారు. అయితే దానికి కిరణ్ కూడా ఇప్పటి వరకు కూడా ఎలాంటి లాయర్ని కూడా పురమాయించుకోలేదు. లాయర్కి సంబంధించి కూడా అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరైనా ఉంటారా లేకపోతే అతని తరపు ఎవరైనా మాట్లాడడానికి ఉన్నారా లేకపోతే కంప్లీట్గా అతని పై ఉన్న కంప్లైంట్ల మేరకే జడ్జి ముందు ఇవన్నీ హాజరుపరచబోతున్నారా అనేది అయితే కనుక ఖచ్చితంగా తెలియాల్సింది ఉంది. అయితే ముఖ్యంగా ఇక్కడ కిరణ్ చేసిన వ్యాఖ్యలు అయితే కనుక దుమారం రేపుతున్నాయని చెప్పొచ్చు. రాజకీయ కోణంలో అయితే కనుక ఎప్పుడు ఇలాంటిది ఎవరు ఇంత దారుణంగా ఒక మహిళ పట్ల మాట్లాడడం ఎప్పుడు జరగలేదు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం దీని పట్ల చాలా సీరియస్గా తీసుకున్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఇటు టీడీపీలోనే అతను యాక్టివిస్ట్గా ఉన్నాడు, చాలాసార్లు కూడా అనేక ఇంటర్వ్యూలు ఇస్తూ ఉండేవాడు. అయితే అతని ఇంటర్వ్యూల్లో కూడా చాలా వరకు కూడా వెటకారంగా కానీ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మహిళల పట్ల కూడా అసభ్యకరంగా దూషించిన పదాలు ఉన్నాయి కాబట్టి అతని ఆల్రెడీ టీడీపీ పార్టీ నుంచి నిన్న పొద్దున సస్పెండ్ చేసిన అనంతరం అయితే కనుక ఖచ్చితంగా ఆర్డర్స్ పాస్ చేసి ఇటు హోంశాఖ నుంచి కూడా పూర్తి ఆర్డర్స్ అయితే వచ్చిన నేపథ్యంలో ఇతని ఇబ్రహీంపట్నంలో అయితే కనుక అరెస్ట్ చేసిన అనంతరం అక్కడి నుంచి మంగళగిరి తీసుకురావడం జరిగింది. మంగళగిరి నుంచి కూడా మళ్ళీ గుంటూరు ఎస్పీ ఆఫీస్కి తీసుకెళ్లి అక్కడ విచారణ చేపట్టిన తర్వాత అతని స్టేట్మెంట్ రికార్డు చేసుకున్నారు. అక్కడే కొంచెం హల్చల్ వాతావరణం అయితే కనుక క్రియేట్ అయిందని చెప్పొచ్చు. మాజీ ఎంపీ కూడా అక్కడికి చేసుకుంటూ వచ్చి అక్కడ ఒక నలుగురితో కలిసి అయితే కనుక దాడి చేసేందుకు ఆయన పాల్పడ్డారని చెప్పొచ్చు. అతన్ని కూడా ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు. అక్కడ గుంటూరు నల్లపాడులో అయితే కనుక పోలీస్ స్టేషన్లో ఇప్పటికీ ఇంకా అతనిపై విచారణ కొనసాగుతూ ఉంది. అయితే ఇటువైపు మంగళగిరిలో చేబ్రోలు కిరణ్ పై అయితే కనుక ఏదైతే కేసులు నమోదవుతున్నాయి అంటే కొత్త కేసు కూడా ఇంకొకటి నమోదు చేసిన నేపథ్యంలో దాన్ని కూడా కన్సిడర్ చేసి ఇప్పుడు అతనికి రిమాండ్ ఎన్ని రోజులు పెట్టబోతున్నారు ఏంటి అనేది అయితే కనుక మరిన్ని వివరాలు కొద్దిసేపట్లో మనకు తెలిసే అవకాశం అయితే కనపడుతోందని చెప్పి సత్తాజ్. రైట్, థ్యాంక్ యూ సాహిత్య.